ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యయత్నం చేసింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పను ఆమె ఉంటున్న విల్లావాసులు ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నైలో ఉంటున్న భర్త ఫోన్ చేయగా కల్పన ఎత్తకపోవడంతో స్థానిక విల్లావాసులకు ఆయన ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో విల్లావాసులు ఇంటి తలుపులు బ్రేక్ చేసి బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి చేర్చారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన గాయని కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె హైదరాబాద్లోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్లో నివాసం ఉంటున్నారు. 2 రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసోసియేషన్కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు ఆమెకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. చెన్నైకి చెందిన ఆమె భర్త ప్రసాద్కు ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో ఆయన కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రధాన ద్వారం తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటి వెనుక వంటగది నుంచి లోపలికి వెళ్లారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్నారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించారు. హుటాహుటిన కల్పన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కల్పన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. 2010లో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో ఎదురైన సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అప్పుడు ప్రముఖ గాయని చిత్ర తనకు ధైర్యం చెప్పారని ఓ ఇంటర్వ్యూలో కల్పన చెప్పారు. భర్తతో విడిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకోవటం కష్టమైందని, పిల్లలను చదివించుకోలేకపోయానని కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిత్ర సూచన మేరకు పాటల పోటీలో పాల్గొని గెలవడంతో తన కష్టాలు తీరాయని కల్పన చెప్పారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే తెలియరాలేదు. చెన్నై నుంచి ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యయత్నం చేసింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పన ఆమె ఉంటున్న విల్లావాసులు ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నైలో ఉంటున్న భర్త ఫోన్ చేయగా కల్పన ఎత్తకపోవడంతో స్థానిక విల్లావాసులకు ఆయన ఫోన్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో విల్లావాసులు ఇంటి తలుపులు బ్రేక్ చేసి బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రిలో చేర్చారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంకా అయితే వస్తున్నావు సార్ కిచెన్ వస్తుంది కిచెన్ చూడండి సార్ కిచెన్ చూడరా కిచెన్ డోర్ చూడండి వస్తుంది కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం రాజశేఖర్ ప్రభాకర్ కార్పెంటర్ కోసం ఫోన్ సార్ అండి వస్తుంది మేడం అంబులెన్స్ ఫోన్ ఇదే డోరా ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యయత్నం చేసింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆమె ఉంటున్న విల్లావాసులు ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నైలో ఉంటున్న భర్త ఫోన్ చేయగా కల్పన ఎత్తకపోవడంతో స్థానిక విల్లావాసులకు ఆయన ఫోన్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో విల్లావాసులు ఇంటి తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రిలో చేర్పించారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన గాయని కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె హైదరాబాద్లో నిజాంపేటలో ఉన్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్లో నివాసం ఉంటున్నారు. 2 రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసోసియేషన్కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు ఆమెకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు.